ఏమో వీళ్ళు ఇస్తేనే చీరలు కట్టుకున్నట్టు చెప్తారా బాబు? మీరు ఇస్తేనే చీరలు కట్టుకుంటున్నారా మహిళలు? మీరు ఎంత గొప్ప చీరని ఇవ్వండి, ఎంత దాంట్లో క్వాలిటీయో ఏదో ఒకటి, మొత్తానికైతే వాళ్ళకి నచ్చని కలర్ ఏదో ఒకటి వస్తుంది. అట్లా ఒక కొంతమంది మహిళలకు నచ్చని కలర్లు కూడా రావచ్చు కదా, లేకపోతే ఆ డిజైన్ నచ్చకపోవచ్చు కదా. చాలా మందికి వాళ్ళకి నచ్చిన కలర్ వాళ్ళు కోరుకుంటారు. మీరు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి ఇది కట్టుకో అంటే ఎట్లా? చీరలకు బదులు డబ్బులు ఇస్తే మంచిది, కొంత ఉపశమనం ఉంటుంది. విమలక్క బహుజన బతుకమ్మ గురించి మాట్లాడండి, తప్పకుండా మాట్లాడతాం. టీ న్యూస్ పైన డిఫమేషన్ కేసు వేయండి, ఖచ్చితంగా ఏదో ఒక కేసు అయితే ఉంటుంది. మేము ఆల్రెడీ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ దాంతో వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. అది నడుస్తూనే ఉంటుంది, అది ఎక్కడ ఆగదు. రఘు అన్న ఆటోల గురించి మాట్లాడండి కొద్దిగా. నేను మొన్న గిడ అమీర్పేట దగ్గర ఎక్కడో ఆగి నేను ఫోన్ పట్టుకొని ఇద్దరం కలిసి వెళ్ళినాము. బండి పార్క్ చేసి తీసుకొస్తున్నాడు, ఒక ఆటో అని సడన్గా వచ్చిండు. అన్న బుక్ చేయకు, నేను వస్తా అంటుండు. మరి ఇంత ఘోరంగా ఉంది ఏంది బాబు పరిస్థితి అంటే, పొద్దున్న నుంచి ఇంత దాకా 150 రూపాయలు వచ్చినాయి, ఏం చేయాలి? అప్పటికే 1-2 అవుతుంది. ఎవరు ఫోన్లు పట్టుకొని నిలబడ్డ పాపం ఆయన దగ్గరికి పోయి ఉబర్ బుక్ చేస్తున్నారా, నేను వస్తా అని అడుగుతున్నాడు. అంత ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అన్న మినిస్టర్లు అండ్ ఎమ్మెల్యేల భార్యలు ఆ చీరలు కట్టుకుంటారా? నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు ఇచ్చే చీరలు కూడా మీరు ఎమ్మెల్యేల భార్యలు, మంత్రుల భార్యలు, మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ మీరు ఫస్ట్ ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాలి. మీరు అందరు కట్టుకొని బతుకమ్మ ఆడాలి. మీరు అదే చీరని మళ్ళీ ఒకసారి కట్టుకొని షో చేసి మళ్ళీ ఇంట్లో ఉన్న పని మనిషికి ఇచ్చేయడం కాదు, యూజ్ చేయాలి. మీరు పెళ్ళిళ్ళకు కూడా కట్టుకొని పోవాలి అవసరం అయితే. ఎందుకంటే మీరు మా తలలోకి అదే అందులో భాగంగానే ఇస్తున్నారు కదా. మీకు చీరలు లేవు, మీకు చీర ఇస్తున్నాం అని ఇస్తున్నారు కదా, మీరు కూడా కట్టుకోవాలి. ఇందిరమ్మ పేరు ఉన్నందుకు రాహుల్ గాంధీ పైసలు ఇవ్వాలన్నట, దసరా పంచలు పెట్టాలన్నట. ఓరు నాయన, దసరా పంచలని పెట్టాలన్నట మగవాళ్ళకి. ఇట్లాంటివి మనం ఇచ్చినాం అనుకో అవి కూడా పెడతారు. ఎందుకంటే మనం కూడా వాటికి అలవాటు పడ్డాం కదా, ఫ్రీ బీజ్కే. ఉపాధి హామీ పథకం డబ్బులు రాక 6 నెలలు అవుతుందట. పరిస్థితి ఏమో అట్లున్నది. చలో, పబ్లిక్ రియాక్ట్ అవుతూనే ఉన్నారు. విద్యా వైద్యం పేరుతో మా దగ్గర దొబ్బిన డబ్బుతో మాకే చీరలు ఇస్తున్నారు, చీరల పేరుతోని రాజకీయం కూడా చేస్తున్నారు, డప్పు కొట్టుకుంటున్నారు. ఎంత అన్యాయం ఇది. అందుకే ఇమీడియట్గా వాటిని బతుకమ్మ చీరలనే పెట్టండి. నో పొలిటికల్ లీడర్ నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు.